మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ పేరు మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ అనిల్ అంబానీపై ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుకు సిద్ధమైంది. ఆగస్టు 21వ తేదీన సిబిఐని ముంబై ఎస్బీఐ బ్యాంక్ ఆశ్రయించింది. ముంబైకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ దాని డైరెక్టర్ అనిల్ అంబానీ తప్పుడు అకౌంట్స్ చూపించి మోసపూరితంగా 2,219 కోట్లు లోన్ పొందినట్టు ఫిర్యాదు చేసింది. ఎస్బీఐ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు ఇంటర్ కంపెనీ లోన్ లావాదేవీలు జరిగాయని తెలిపింది. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర వ్యక్తులు కూడా మోసంలో భాగమైనట్టు వెల్లడించింది. బ్యాంకును మోసం చేసి 2,929 కోట్ల రూపాయలకు నష్టం వచ్చేలా చేశారని పేర్కొంది. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ మిస్కండక్ట్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తుకు సిద్ధమైంది. ఎస్బీఐ పెట్టిన కేసుపై అనిల్ అంబానీ ప్రతినిధి స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఎస్బీఐ దాదాపు 10 ఏళ్ల క్రితం ఆ కేసు పెట్టింది. ఆ సమయంలో అనిల్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రతిరోజు కంపెనీలో జరిగే పనులతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్బీఐ 5 నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై కేసు ఉపసంహరించుకుంది. ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎస్బీఐ ఆధ్వర్యంలోని కమిటీ ఆఫ్ క్రెడిట్స్ పర్యవేక్షణలో నడుస్తుంది. అనిల్ అంబానీ తనపై వస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.